రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని ఇది ప్రజా బడ్జెట్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్లో కేవలం కేటాయింపులతో సరిపెట్టేదని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదంటున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది బడ్జెట్ లోని అంశాలేంటి? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను 2014లో కూడా తొలి తెలంగాణలో కూడా నేను శాసనసభ్యుని. కేసీఆర్ గారు దొడ్డిదారున మా పీరియడ్ కూడా ఇంకా పూర్తి కాలేదు, ఇంకా 6 నెలల పీరియడ్ ఉండగానే శాసనసభను రద్దు చేసి దొడ్డిదారున అధికారంలోకి వచ్చింది. అంటే మా పూర్తి సమయం పూర్తి కాకముందే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పూర్తి కాకముందే కొంగర్ కొలాన్లో ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ ఫెయిల్ అయిపోయింది, మీకు అందరికీ తెలుసు. ఫెయిల్ అయిపోగానే ఇంకా గవర్నమెంట్ వచ్చినట్లేదని చెప్పి మేము ప్రిపేర్ కాకముందే ఆయన ఎలక్షన్కి వెళ్ళిపోయి ఎలక్షన్ కూడా అవినీతితో కూడుకున్నటువంటి ఎలక్షన్ ద్వారా గెలిచింది. అట్లాంటి సందర్భం లోపల ఇప్పుడు 10 ఏళ్ళు దగ్గర కావస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేయలేదన్న విషయాన్ని ప్రజలంతా కూడా గుర్తించి ఒక ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛాయుతంగా ప్రజల ద్వారానే పరిపాలన కొనసాగించాలి, ఒక నియంతృత్వ ప్రభుత్వం జరగొద్దు అన్న ఉద్దేశంతోనే మాకు ఓటేసిరు. దాంట్లో భాగంగా మేము 6 గ్యారెంటీల గురించి మేము ప్రచారం చేసినాం, ఎన్నికల మేనిఫెస్టో చెప్పినాం. ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. అందులో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దార్శనికతో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఈరోజు శాసనసభలో 2,75,891 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిరు. ఇందులో 6 గ్యారెంటీల గురించి 53,136 కోట్లు కేటాయించారు. ఇది పెద్ద ఎత్తున మేము ఇచ్చినటువంటి హామీలను ఎన్నికల ప్రచారం చేసుకున్నటువంటి హామీలను నెరవేర్చే క్రమం లోపల తొలి అడుగు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా 4 పథకాలు ఆల్రెడీ అమలు చేస్తున్నాం. సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు మేము ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఆర్ఎస్ పథకాన్ని 10 లక్షల రూపాయలకు పెంచినాం. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. విద్యుత్ అధికారులు ఇంటింటికి పోయి వివరాలన్నీ కూడా రేషన్ కార్డు వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అన్ని కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క గ్రామాల లోపల 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి అంతటా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా ఆల్రెడీ మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ విధంగా మన పంచాయతీరాజ్ శాఖ కూడా 40,080 కోట్ల రూపాయలు కేటాయించినాం. ఎందుకంటే మన భారతదేశం యొక్క ఆత్మ పల్లెల్లోనే జీవిస్తుందని చెప్పి జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఈరోజు శాసనసభలో ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున గ్రామాలను కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతుల అభివృద్ధి గురించి కృషి చేస్తామన్న మాట తెలియజేస్తాం. సంబంధించి అత్యధిక బడ్జెట్ ను కేటాయించడం జరిగింది. 2 గ్యారెంటీలకు సంబంధించి ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. విద్యుత్ అధికారులు పల్లెలో పట్టణాల్లో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న మీటర్ రీడింగ్స్ తీసుకొని, అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి ఆధారాలు, వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఇంకా వివరాలు కానీ అన్ని కూడా సేకరించే పని స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే శాసనసభ్యుగా నేను రెగ్యులర్ గా ప్రజలతో అధికారులతో మాట్లాడుతున్నాను. ఆల్రెడీ పల్లెల్లో వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి కూడా ఆల్రెడీ డిసిషన్ టేకెన్. నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ అయిపోతుంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎగవేతనాకే ఇది బడ్జెట్ అంచనాలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లాంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది, హామీలు అమలు చేయలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అట్లనే ఉందంటున్నారు. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ నిధులతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం. 25 లక్షల ఎకరాలని భూ పంపిణీ చేసినాం తెలంగాణ రాష్ట్రంలో. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒకరికి ఇల్లు కట్టించిర్రా, ఒక ఎకర భూమి ఎవరికైనా ఇచ్చిర్రా? వీళ్ళకి అసలు మాట్లాడే హక్కు ఉందా? అసలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఒక ఇల్లు ఇస్తారా, ఒక పెన్షన్ ఇస్తారా, ఒక రేషన్ కార్డు ఇస్తారా? వీళ్ళు రాష్ట్రంలో లేరు, కేంద్రంలో లేరు. కనీసం ఏదైనా కూటమిలో ఉండరా అంటే కూటమిలో కూడా లేరు. ఇలా పరిస్థితి నా గర్కా నా ఘాట్కా అంటారు కదా, ఆ పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం సీట్లు ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బీజేపీ ప్రభుత్వం కూడా గత ఏదైతే బీఆర్ఎస్ చేసిన అంకల గ్యారెంటీ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నారు. మీకు తెలుసు, బీజేపీకి గతంలో ఓటేసి గెలిపించారు కొన్ని ప్రాంతాల లోపల. వాళ్ళందరూ కూడా ఆలోచనలు పడ్డారు, అసలు వీళ్ళు ఓటేసి గెలిపిస్తే వీళ్ళు చేసిందేమి, వీళ్ళు కేంద్రం నుంచి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చిరా? మీరు ఒక ఉదాహరణ చెప్పండి. ఏ బీజేపీ ఎంపీ అయినా తెలంగాణ రాష్ట్రంలో నేను పలానా ప్రాజెక్టు 1000 కోట్ల ప్రాజెక్టు 2,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నేను తీసుకొచ్చినా అని చెప్పమని చెప్పారు. మీరు చెప్పండి, కనీసం మీరు చెప్పండి, ఎక్కడ తీసుకొచ్చారా ఎంపీలు? ఎక్కడ తెచ్చారు? ఎక్కడ తేలి?
మేము పరిగి నియోజకవర్గానికి వీళ్ళు ఆపిన ప్రాజెక్టులను 2,500 కోట్ల రూపాయలతోన నేవీ రాడార్ స్టేషన్ తీసుకొచ్చినాం. 2,500 కోట్లది. ఒక రైల్వే లైన్ పెండింగ్ ఉండే వికారాబాద్ నుంచి వయా పరిగి, నారాయణపేట్, మక్తల్, ఇది కొడంగల్ నుంచి పోతుంది సీఎం గారి కాన్స్టిట్యూన్సీ నుంచి. ఆల్రెడీ దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా తీసుకుంటున్నాం. సో ఈ విధంగా మేము పనిచేస్తున్నాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండని మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో మేము పనిచేస్తున్నాం. కానీ గత ప్రభుత్వాలు ఇద్దరు కూడా ఆ విధంగా పనిచేయలేదు. తప్పకుండా ప్రజల యొక్క అవసరాల మేరకు కేంద్రంతో కూడా నిధులు రాబట్టడంలో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాగలుగుతాం తప్ప వీళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో కూడా లేరు. కనీసం గత 10 సంవత్సరాల నుంచి తెచ్చిన దఖలాలు కూడా లేవు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా బీజేపీ నమ్మే పరిస్థితులు లేవు. ఫైనల్ గా ఈ నెల 13న ప్రభుత్వం ఏదైతే సవాల్ వేసినది ప్రతిపక్ష పార్టీలకు మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్తామని, అది ఉండబోతుందా? 100% ఉంటది మేడిగడ్డ సందర్శన. ఎందుకంటే లక్షలాది కోట్లు ప్రజాధనం, ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లించినటువంటి ధనాన్ని ఈ విధంగా అవినీతి కుంభకోణాలు రాష్ట్రాన్ని ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం గురి చేసింది. కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలవాలంటే శాసనసభ్యులను తీసుకెళ్లి చూయించి వాళ్ళు కూడా నియోజకవర్గాలకు వెళ్ళి ఏ విధంగా ఈ యొక్క ప్రాజెక్టు చూపెట్టి మనం భూతద్దంలో చూపెట్టి ఓట్లు దండుకొని మోసం చేసిరన్న విషయం ప్రజలకు చెప్పడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టాం. ఇది ప్రజలకు ఏదైతే వాస్తవాలకు దగ్గరగా ఉన్న బడ్జెట్. ఖచ్చితంగా 2 గ్యారంటీలకు సంబంధించి కూడా త్వరలో అమలు చేయబోతున్నామని రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.